నువ్వు మేకపోతు గాంభీర్యంతో నాది సత్యం రండి రండి మగోళ్ళు అయితే రండి రండి నువ్వు మగోడు అయితే ఇప్పుడు నేను పిలుస్తున్నా నువ్వు రా నువ్వు నేను కలిసి ఇద్దరం కావాల్సిన ఇద్దరం ఒక దగ్గర మధ్యలో కూర్చున్నాం ఎవరో నువ్వు ఇంత పిరికోడు అని జనానికి తెలియదు ఏదో కాపీరైట్ ఎత్తాడంట నేను నా వీడియో నేను చేసుకుంటుంటే ఏదో నీది ఒక తొక్కలో బొమ్మ పెట్టుకున్నందుకు నా వీడియో తీసేపిచ్చావు కాబట్టి నేను చెప్తున్నా తెలుసు భగవాన్ దాస్ ఎవరో నీకు తెలుసు ఎవరో నీకు తెలియదా వన్నెస్ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి మాట్లాడితే మధ్యాహ్నం నుంచి వెనక పంపించాడు నువ్వు కాదా ఇల్లు కాబట్టి అవసరం లేదు నేను నడిపించి వెళ్ళిపోండి అని చెప్పడానికి నువ్వు చెప్పేది తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రములు అలాగనే మరి ఆన్లైన్ ద్వారా ఈ వీడియో చూస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు ఈ దినము మరి మన సహోదరుడు ఈకేఆర్ ఈయన ఈ మధ్య మరీ మాట్లాడటంలో ఒక తిక్కలతనంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒకసారేమో సవాల్ అందరు రాండి అని చెప్పి అంటాడు మీలో దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు రమ్మని చెప్తాడు ఒకసారేమో నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని చెబితేనే కదా మీరు నన్ను డిబేట్కి పిలవాలి అని చెప్పి ఈ రోజున మళ్ళీ ఏదో ముసలి కన్నీరు కార్చినట్టుగా మళ్ళా మాట మార్చినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఏమంటున్నాడంటే మొత్తం అంతకు ముందు రోజు నేను కూడా విన్నాను మీలో ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుని కుమారుడే మాత్రమే దేవుడు కాదని వాళ్ళు ఎవరైనా ఉంటే దమ్ము ధైర్యము దగ్గు అని చెబుతూ మగోళ్ళైతే రాండి అంటున్నాడు అసలు మగోళ్ళు అంటే ఎందుకయ్యా నీకు మగోళ్ళతో నీకేం పని నువ్వు మగోడివి కాదా మగోడివైతే మళ్ళీ మగోళ్ళు రమ్మని చెప్పటం ఎందుకును ఇప్పుడు నేను చెప్తున్నా ఇంతకుముందు నాకు నా వీడియో ఒకటి తీసేపించావు నువ్వు ఎందుకంటే వీకేఆర్ విచిత్ర బోధలు అని చెప్పి ఒక అంశం పెడితే నా వీడియోని తీసేపించావు అప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడావు ఏంటంటే మాట్లాడుకుందారా లేకపోతే నన్ను పిలువు అనే మాట కూడా నువ్వు అన్నావు ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి మగోళ్ళు ఎవరైనా ఉంటే అన్నావు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా మగోళ్ళ ఎవరనేది మనం నిరూపించుకునే అవసరంలా బైబుల్లో వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యము విశ్వాసానికి ఏది సరైనదో దాన్ని కరెక్ట్గా మనము తెలుసుకొని చెప్పి అనేక మందికి దీవెనకరంగా మారాలి బోధకులు అనేవాళ్ళు అంతే తప్ప పక్కదారి పట్టించడానికి కాదు ఇప్పుడు నువ్వేమంటున్నావు మళ్ళా బోధ మార్చేసి ఏమంటున్నావు అంటే నేను ప్రవక్తని నమ్ముతున్నా దావీదు కుమారుడని నమ్ముతున్నా ప్రధాన యాజకుడని నమ్ముతున్నా మనుషు కుమారుడని నమ్ముతున్నా దేవుని కుమారుడని నమ్ముతున్నా ఇవన్నీ నమ్మటం కాదు ఒక్కటి బైబిల్ విశ్వాసం ఏంటంటే ఒక్కటే విశ్వాసం ఉంది యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నీకు నిత్య జీవం అంతే తప్ప యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నా యేసుక్రీస్తు దావీదు కుమారుడని నమ్ముతున్నా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడని నమ్ముతున్నా యేసుక్రీస్తు రక్షకుడని నమ్ముతున్నా ఇవన్నీ కాదయ్యా అసలు నమ్మకం అనేది ఒక్కటే ఉంటుంది ఆయన ఎవరు యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే మనకు కొత్త నిబంధనలో అపోస్తుల బోధ పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని నమ్మితే బాప్తిస్వం తీసుకో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే దేవుడు అతనిలో ఉంటాడు అతను దేవుని యందు ఉంటాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని నీ హృదయంలో నమ్మి దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని నమ్మితేనే నీకు రక్షణ ప్రభు అని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి నువ్వు అన్నట్టుగా నేను దేవుడని కూడా నమ్ముతాను నేను దేవుడని కూడా ప్రకటిస్తానంటే నువ్వు ప్రకటిస్తావు నీకే నువ్వు నరకానికి కూడా సిద్ధంగా ఉన్నావు నీ మాటలు వినేటువంటి అమాయకులైనటువంటి గొర్రెల్లాంటి విశ్వాసులు అరే ఇంత పెద్ద బోధ కూడా మంచిగా టై టక్కు పెట్టుకొని బాగా చక్కగా చెప్తున్నాడు కదా అని నీ మాటలు బట్టి మోసపోయి నువ్వు పోతావు నీతో పాటు వాళ్ళని కూడా తీసుకొని పోతావు అలాగా అమాయకులైనటువంటి విశ్వాసులను నరకానికి పంపించడం వీల్లేక దేవుడు మాకిచ్చిన పని ఏంటంటే సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని ప్రకటించి ఒక్కరినైనా సరే ఆ అగ్నిలో పడకుండా లాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశ ప్రకారంగా మేము వాక్యాలు చెప్తుంటే నీవేమో భయపడి ఏదన్నా ఒక మాట వాడినా తీసేస్తానని చెప్పావు నువ్వు నాకే డైరెక్ట్గా ఎందుకంటే నువ్వు మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ నా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు ఇంత పిరికోడు అని జనానికి తెలియదు ఏదో కాపీరైట్ ఎత్తాడంట నీతో పాటు ఎంతమంది ఫోటోలు పెట్టుకొని అందరూ వాక్యాన్ని ఎత్తున్నావు వాక్యాన్ని ఏది రైటో ఏది సత్యమో వినేటువంటి విశ్వాసులు అర్థం చేసుకుంటారు నువ్వు చెప్పేది రైట్ కాదని నీకు తెలిసి కూడా నువ్వు మేకపోతు గాంభీర్యంతో నాది సత్యం రండి రండి మగోళ్ళు అయితే రండి రండి నువ్వు మగోడివైతే ఇప్పుడు నేను పిలుస్తున్నా నువ్వు రా నువ్వు నేను కలిసి ఇద్దరం కావాల్సిన ఇద్దరం
ఒక దగ్గర మధ్యలో కూర్చుందాం, ఎవరో ఒక స్నేహితుడు ఇంట్లో చాలు, ఓ పెద్ద మనకి సినిమాలు ఏం తీయటలేదు, పెద్ద పెద్ద అన్ని ఆడియో థియేటర్లు కావాలి, చాలా ఎన్నో కావాలంటానికి. మనం ఈ మాటలు మాట్లాడడానికి ఇదిగో నా ఇంట్లో కూర్చొని నా ఇంట్లో మాట్లాడుతున్నా. అలాగనే ఒకవేళ నువ్వు రా మరి అట్టయితే నా ఇంటికి, నా ఇంట్లోనే మాట్లాడదాం, ఎవరితో పని, మన ఇద్దరమే, నువ్వు నేను. నువ్వు అన్నావుగా నన్ను పిలువు అని చెప్పావుగా, నా దగ్గర వీడియో ఉంది, నన్ను పిలువు నేను వస్తానన్నావుగా. మరి ఆ మాట నువ్వు నమ్మితే, నువ్వు నిజం చెప్పావంటే, నువ్వు నిజం అనుకుంటే రా, నేను పిలుస్తున్నా, మరిద్దరమే మాట్లాడుకుందాం, మరిద్దరం చేసిన దాన్ని రికార్డ్ చేసి బయట పెడదాం. కానీ ఊరికే ఒట్టి మాటలు ఎందుకయ్యా మాట్లాడతావు? మగోళ్ళని మాటలు ఏంది అసలుకి? నువ్వు మగోడు అయితే రా అనే మాట ఏంది? అది నీకు కూడా వర్తిస్తుంది కదా, మరి నువ్వైనా రావాలి కదా. ఇప్పుడు నీ దగ్గర వద్దు, నా దగ్గర వద్దు, ఇంకా మన సహోదరులు కూడా చాలామంది ఉన్నారు. నీ వీడియోలను బట్టి చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పిచ్చి మాటలన్నీ కూతున్నావు, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కాబట్టి ఏది మాట్లాడినా సరిపోతుంది లేమో చెప్పి. ఎందుకంటే ఎవడు కూడా బలవంత పెట్టేది లేదు. ఇదేమి ప్రత్యేకించి నన్ను ఎందుకు అన్నావు అంటే వాదన పెట్టుకునేది కాదు కదా. నోటి తుత్తర బట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అయ్యా నిజంగా నీకు దగ్గర సత్తా అన్నీ ఉంటే నీ ఇంట్లో వద్దు, నా ఇంట్లో వద్దు. నువ్వు నన్ను అడిగావుగా, నన్ను ఇంకేమన్నావు తెలుసా? నువ్వు పెద్దోడివి, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదని చెప్పి నన్ను కూడా అన్నావు కదా ఫోన్లో. ఉన్నాయి నాయి, కాకపోతే నేను పెట్టట్లేదులే, కానీ నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. మళ్ళీ తెల్లారి వీడియో నేనే ఫోన్ చేశాను, అది తీసేయ్యా, నేను నీ గురించి మాట్లాడి చెప్పి నాకు తీసేయమంటే అది తీసేయటం కుదరదు బదులు అన్నావు. రాత్రి మాట్లాడిన దానికి సారీ చెప్పావు. కాబట్టి నేను చెప్తున్నా, మరి అందరూ రాండి రాండి, నువ్వు పిలవటం కాదు, నీ దగ్గరకే వద్దు, నా దగ్గరకే వద్దు, ఇక మధ్యలో ఎక్కడైనా సరే. ఇప్పుడు నీవు ఉండేదానికి నేను ఉండేదానికి ఒక 400 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ మధ్యలో చాలామంది సహోదరులు ఉన్నారు. ఏ ఇంట్లో కూర్చున్నా కానీ ఇక ఒక గంట సేపు జరిగేది. ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడని నమ్మితే రక్షణ అనేది ఎక్కడైనా ఉంటే చూపించు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి నమ్మి ప్రకటించు, నీకు రక్షణ అని ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ము, ప్రకటించు, నీకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు దేవుడని నమ్ము, నీకు రక్షణ పరలోకం ఉందని ఒక్క మాట బైబిల్లో లేదు. చెప్పని దాన్ని నువ్వేందో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ యేసుక్రీస్తుని నేను దేవుడని ప్రకటిస్తానంటే, అపోస్తులందరూ ఆయన దేవుని కుమారుడని ప్రకటించారు. అలా ప్రకటిస్తేనే ఈ లోకాన్ని జయించగలం. మనకు మొదటి నుంచి ఉన్నది లెక్క కాదు. దేవుడు ఆయా కాలాల్లో ఆయా రకాలుగా అనేక విధాలుగా నానా భాగాలుగా ఆయన యొక్క మాటలు తెలియజేశాడు. ఈ దినములో ఎంతమంది అంటే కొత్త నిబంధన కాలంలో మొదటి శతాబ్దంలో మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఖచ్చితంగా మీకు ఒప్పింపజేస్తాడు. ఆయన చెప్పిన మాటకు మీరెవరు కూడా ఇంకా తప్పు అని చెప్పడానికి లేదు. ఆయన చెప్పినట్టు వినాలి, ఎందుకంటే ఆయన చెప్పేది సర్వసత్యం. అలాంటి సర్వసత్యమైన బోధ అపోస్తులు ప్రకటించారు. ముందున్న ప్రవక్తల బోధలు, సువార్తలు అవి కన్నా కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తే ఆయన వచ్చినాక మిమ్మల్ని సర్వసత్యం అంటే ఇంకా ఈ పరిశుద్ధాత్మని బోధ తప్ప ఇంకా ఏ బోధ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరలా ఎవరినన్నా పంపించడానికి కూడా ఇంక ఎవరు పరలోకంలో లేరు. పరిశుద్ధాత్మని బోధ, అపోస్తులు బోధించిన బోధే సర్వసత్యం. అపోస్తులైన పౌలు గారు ఏమన్నాడు? ఇదిగో ఈ యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు అన్నాడు. మరి పేతురు గారు ఏమన్నాడు? ఆయన ఇదిగో మీరు సిలువ వేసినటువంటి చంపినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అపోస్తుడైన పేతురు గారికి తెలియదా? ఈయన దేవుడు అని నువ్వు చెప్పలేడు. ఆయనకేమన్నా భయమా? నేను దేవుడు అని నమ్ముతున్నా, ఈయనే నిజమైన దేవుడు అని నమ్ముతున్నా చెప్పి నువ్వు చెప్తున్నావే, ఇదే ప్రకటిస్తానంటున్నా. బైబిల్లో ఎక్కడుందా అది? యేసుక్రీస్తు దేవుడని ప్రకటించమని ఒక్క మాట చూపించు, ఒక్క మాట. నువ్వు నమ్మే విశ్వాసాన్ని ఒక్క మాట చూపించు, ఖచ్చితంగా నీవు చెప్పినట్టుగా నేను వింటా. ఒక్క మాట చూపించాయా? యేసుక్రీస్తు దేవుడని నమ్ము, నువ్వు రక్షించబడతావని. ఏయో కొన్ని పదాలు దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు అన్నీ కూడా తన కుమారుడికి ఉన్నాయి కాబట్టి కుమారుడు కూడా తండ్రి లాంటి వాడని చెప్పి, తండ్రికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కుమారుడికి ఉన్నాయని చెప్పి కొన్ని మరి మనకు లేఖనాలు అలా స్ఫురిస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత యేసుక్రీస్తుని దేవుడని నమ్మమని కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించమని లేఖనం చెబుతుంది. దేవుడు అదే చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా, ఇతని మాట వినమని చెప్పి ఆయన చెప్పాడు. ఈయనేమంటాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు నమ్మకం ఉంచు, నా మాట విని నన్ను పంపిన వాని యందు నమ్మకం ఉంచు, అప్పుడు నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. యోహాను సువార్త 5:24లో ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన మాటను మనం ఎందుకు కాదనాలయ్యా?
తండ్రి మాట వినమని చెప్తున్నాడు కుమారుడు. అలాగే కుమారుడు ఏం చెప్పాడు? నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమైనా నాటకాలు వేసాడా, లేకపోతే ఏదైనా నాటకంలో పోషణ చదివిపోయాడా? భూమి మీదకి వచ్చినప్పుడు సత్యం కదయ్యా చెప్పాడు ఆయన. ఆయన సత్యవంతుడు. అంటే దేవుని వాక్యం మొత్తం ఆయన దగ్గరికి ఆయనకి ఇవ్వబడింది. ఆయన భూమి మీద సత్యాన్ని కదా ప్రకటించింది. ఆయన చెప్పిన మాటలు కాదంటానికి నీకెందుకయ్యా ఇలాంటి ధైర్యం నరకానికి వెళ్ళటానికి? నువ్వు వెళ్ళావు బాగా, నీకు ఇష్టమైంది పోవడానికి. అలాగనే విశ్వాసులందరినీ కూడా తీసుకెళ్ళాలని కంకణం కట్టుకున్నావు ఎందుకు? సాతానుకున్న జ్ఞానం కూడా నీకు లేదేంటాయా? సాతాను చెప్పింది చక్కగా. సాతాను ఏమంటది? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడు. సాతాను చెప్తుంది నా సమయం ఇంకా రాకుండానే నన్ను ఎందుకు నరకంలో పంపించడానికి ప్రయత్నం, నా సమయం ఇంకా రాలేదు, ఇదిగో దేవుని కుమారుడా నాతో నీకేం పని అని ఒక సాతాను చక్కగా చెప్పింది. అదేమంటే నేను వింటున్నాను, ఇది కూడా నేను దేవుని కుమారుడని కూడా ఒప్పుకుంటున్నాను. దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మితేనే రక్షణ. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మి నిత్య జీవం ఉంది అని నేను నమ్ముతున్నాను చెప్పి మళ్ళా ఉల్టా మాట్లాడుతున్నావే, 2 నాలుకల ధోరణి. మళ్ళీ అలా మాట్లాడుతున్నా ఇలా అంటే నీకు కనపడ్డ వాళ్ళందరినీ తండ్రి అంటావా? దారిని వాళ్ళందరూ కూడా ఏ పేరు చెప్పినా కూడా ఆయన నా తండ్రే ఓకే, ఆయన నా తండ్రే ఓకే, అందరిని అలాగే అంటావా? దానికి ఒక లెక్క ఉంటుంది కదా బైబుల్లో. ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలి. అందుకనే కదా యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తూ అద్వితీయ సత్య దేవుడైన నువ్వెవరో తెలుసుకోవాలి, నువ్వు పంపినటువంటి నేనెవరో తెలుసుకోవాలి, నన్నుగా తెలుసుకోవాలి తప్ప ఏదో నన్ను కూడా నీవో అని అనుకుంటే ఖచ్చితంగా నరకమే. కాబట్టి ప్రియ సహోదరా, నువ్వు ఎందుకు అసలు మాట్లాడకు? మగోడు అయితే రా, దమ్ముంటే రాండి. ఎందుకయ్యా నీ దగ్గరకు వచ్చేది? నువ్వేమన్నా అటు ఇటు కానివాడువా నీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి? నువ్వు కూడా ధైర్యం ఉంటే, నువ్వు కూడా దమ్ము ఉంటే, నువ్వు కూడా మగోడు అయితే బయటికి రా. నీ దగ్గర వద్దు, నీ ఇంట్లో వద్దు, నా దగ్గర వద్దు, నా ఇంట్లో వద్దు, మధ్యలో ఎక్కడైనా సరే నువ్వు చూపించిన స్థలం ఎక్కడైనా సరే అక్కడే కూర్చొని మాట్లాడదాం. దానికి నీకు ఇష్టమైతే నీతో మాట్లాడటానికి. నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితేనే పరలోకం ఉంది అని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలా. అలా నమ్మితేనే ఈ లోకాన్ని జయించి పరలోకం వెళ్ళగలం. దీని మీద నేను బేస్ అయి ఉంటా. నువ్వు ఆయన దేవుడని నమ్ము, పరలోకం పోదామని ఎక్కడైనా చూపించు. దేవుడని నమ్ము, నీకు రక్షణ ఉందని చూపించు. దేవుడని నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలమని ఒక మాట చూపించు. దీని మీద నేను నిలబడతా. కాబట్టి నీకు నిజంగా నువ్వే మాట్లాడుతున్నావు కదా, దమ్ము ధైర్యము మగోడని. ఏం మాట్లాడేవి అవి? క్రైస్తవుడు మాట్లాడాలా ఇవి? ఏదో రాజకీయ నాయకుడి కన్నా తొడలు కట్టి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. చాలా తప్పు. ఈ మాటలన్నీ వెనక తీసుకో, కరెక్ట్ కాదు. నిజంగా నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా నీకు ఇతరులకు ఉండాల్సినవన్నీ నీ దగ్గర క్వాలిటీస్ ఉంటే నువ్వు బయటికి రా. ఎందుకంటే మమ్మల్ని పిలుస్తున్నావు, నన్ను కూడా అన్నావు రా, నువ్వు రా అన్నావు. నీ దగ్గరికి రావాల్సినంత అవసరం ఎవరికి లేదు. నా వీడియో నేను చేసుకుంటుంటే ఏదో నీది ఒక తొక్కలో బొమ్మ పెట్టుకున్నందుకు నా వీడియో తీసేపిచ్చావు. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు రా. నిజంగా సత్యం చెప్పాలని నీకు అనిపిస్తే, నీ దగ్గర సత్తా నీ దగ్గరే ఉంటే రా. మా ఇంటికాడొద్దు, మీ ఇంటికాడొద్దు, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక క్రైస్తవుడు ఇల్లు చూపించుకుందాం. లేదంటే ఒక ఏరియాలో ఒక చిన్న లాడ్జీలో ఒక రూమ్ తీసుకుంటే 1 గంట సేపు అయ్యే, అదే ₹1,00,00,000 కావు. నీ కెమెరా తెచ్చుకో, మొత్తం లైవ్ అందరూ చూపించుకో. నా దగ్గర కూడా చిన్న కెమెరా ఉంది, నేను సెల్లులోనే తీసుకుంటా చాలు. దీని మీద బేస్ అయితే నువ్వు రెడీ అయితే చెప్పు మరి ఏ రోజు అనేది నేను వస్తా. ఎందుకు చిన్న విషయానికి పెద్ద గూగుల్ వీడియోలోకి వచ్చి మాట్లాడక తిక్కల మాటలు, మగోడైతే రాండి అని చెప్పి ఎందుకు ఏం పిచ్చి మాట్లాడేవి? అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు దేవుని యొక్క సువార్త చెప్పు, ప్రకటించు. అంతేగాని ఛాలెంజ్లతో పని ఏముంది? అన్నిలో దీన్ని వాడుకొని అనవసరంగా మనల్ని మరి తక్కువ వాళ్ళకి చూసి మాట్లాడుతుంటారు. నువ్వు ఇలా మగోళ్ళు అయితే రాండి అనే మాట ఆయనదో సహోదరులు మాట్లాడినట్టు మాట్లాడుకో క్రైస్తవాన్ని. అలా మాట్లాడటం చాలా తప్పు. అందుకోసం నువ్వు అలా నేను చూశాను, ఇప్పుడు నువ్వు మాట్లాడిన వీడియో చూశాను. ఎవరో చిట్టి బాబు అంటున్నారు, నీకు తెలుసు. భగవాన్ దాస్ ఎవరో నీకు తెలుసు. ఆయన 1S ప్రోగ్రామ్ని పిలిచావు, పంపించావు, ఆయన వీడియోలన్నీ తెలుసు, ఆయన గురించి నీకు మొత్తం తెలుసు. తెలిసినా కూడా మళ్ళా నాళ్ళకు మడత పెట్టి నేను ఎప్పుడు వినలేదే, ఆయన ఛాలెంజ్ నేను స్వీకరించలేదు, నేను చూడలేదని చెప్పి అబద్ధం ఆడుతాను. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు క్రైస్తవుడు అయి అబద్ధం ఆడవచ్చా? ఖచ్చితంగా తెలుసు. భగవాన్ దాస్ నిన్ను పిలిచాడని తెలుసు, నేను వస్తానని చెప్పడం తెలుసు, నీకు అన్నీ తెలిసి కూడా అబద్ధం ఆడుతున్నావు. ఎందుకు అలా అబద్ధం ఆడటం? నీకు నిజంగా కనీసం ఒక మామూలు వ్యక్తికి ఉన్నటువంటి ధైర్యం ఉన్నా కూడా నిజాన్ని ఒప్పుకో, అబద్ధాన్ని చెప్పకు. అంటే ఎవరో చిట్టోడట, ఎవరో చెప్పాలట. ఎవరో చెప్పడం ఎందుకు? నువ్వే చెప్పచ్చు కదా. భగవాన్ దాస్ నీకు నేనే చెప్తున్నా, రా నా దగ్గర రా, నువ్వే చెప్పు డైరెక్ట్గా. ఎవరో విని ఎవరో చెప్పాలా? ఆయనకు పోయి ఆ చిట్టిబాబుకి, ఆ చిట్టిబాబు ఎవరో నీకు తెలియదా?
1S ప్రోగ్రాం నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మధ్యాహ్నం నుంచి వెనక పంపించినాడు నువ్వు కాదా? మేము కూడా చూసాం వీడియోలు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నీ దగ్గరకు వస్తే నువ్వు అనే మాట ఏంటంటే ఏదో ఒక విధంగా గోడ మీద పిల్లిలాగా అటైతే అటు ఇటైతే దూకొచ్చని, నీ ఇల్లు కాబట్టి అవసరం లేదు నేను నడిపించి వెళ్ళిపోండి అని చెప్పడానికి నువ్వు చెప్పేది. అట్లా వద్దు. నీకు నిజంగా నీ మాటలన్నీ నువ్వే పెట్టుకో. నీకే దమ్ము, ధైర్యము, సత్తా, మగోడివి అయితే ఖచ్చితంగా అప్పుడు నువ్వు చెప్పిన మాటలే అవన్నీ కూడా నువ్వే పెట్టుకొని నువ్వు రా, మధ్యలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం. ఆ ప్లేస్ లేకంటే నువ్వైనా చెప్పు, మేమైనా చెప్తాం. కానీ నీ ఇంట్లో వద్దు, నా ఇంట్లో వద్దు. దీనికి బేస్ అయితే ఖచ్చితంగా నిన్ను రమ్మని నేనే పిలుస్తున్నా. నా దగ్గరకు కాదు, నువ్వెప్పుడో చెప్పు సమయము, అక్కడికి వచ్చి మన ఇద్దరం మాట్లాడదాం, వీడియో పెట్టుకుందాం. మనకి 2-3 సాక్ష్యం ఉంటారు. నీ సైడ్ ఒక ఇద్దరిని తెచ్చుకో, నా సైడ్ ఒక ఇద్దరిని తెచ్చుకుంటా, కూర్చుందాం, మాట్లాడదాం. అదేదనేది వాక్యం విన్నవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏది సత్యమో లేఖనాల్లో ఏది ఉందో అది మనం కాదు డిసైడ్ చేసేది. చూసేటువంటి విశ్వాసులు, ఆడియన్స్, లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా చూడవచ్చు. వాళ్ళు చెప్తారు మంచిది చెడ్డ అనేది. దీనికి సిద్ధమైతే నేను రెడీ. నీకే వందనాలు చెప్తున్నా. ఈ వీడియో నీ దాకా వస్తే ఖచ్చితంగా దీన్ని స్వీకరించు. మాటికి చెప్పొద్దు. మగోడైతే రాండి అనే మాట అనొద్దు. ఆ మాట అనొద్దు. ముసలోడు కూడా బలం వచ్చింది నువ్వు అనే మాటలకి. అటు ఇటు కానోడైతే ఎవడు స్పందించడు. ఖచ్చితంగా మగోళ్ళు అయితే ఖచ్చితంగా నువ్వు అనే మాట తప్పు. కాబట్టి నీకే రమ్మని పిలుస్తున్నా. అవన్నీ నీకుంటే సిద్ధపడు. వందనాలు. దేవునికి స్తోత్రం.